పర్యావరణాన్ని పరిరక్షించి వాతావరణం సమతుల్యతకు ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు. గురువారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, ఫారెస్ట్ కన్సర్వేటర్ కృష్ణమూర్తి, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, డిఈఓ జనార్దన్ రెడ్డి, సామాజిక అడవుల డిఎఫ్ఓ నాగమణేశ్వరి తదితరులు పాల్గొని జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రమంతటా 1 కోటి మొక్కలు నాటే పర్యావరణ పరిరక్షణకు నాంది పలకాలన్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటడానికి శాఖల వారీగా పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ బాధ్యత కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఉపాధి హామీ పథకం, ఉద్యానవనం, అటవీ శాఖ అధికారుల ద్వారా అవెన్యూ, బ్లాక్ బండ్ ప్లాంటేషన్ తో పాటు ఇతర ఖాళీ ప్రదేశాలు ఉన్న చోట మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అటవీ శాఖ ఉపాధి హామీ నర్సరీలలో వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, మొక్కలు నాటాలనుకునే వారికి అటవీ శాఖ నర్సరీ వారు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుందని, సదరు అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున మొక్కల పెంపకంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి ఆలోచన మేర, ఆశయాల మేర రాష్ట్రం అంతటా కూడా వన మహోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఒక్కరోజే 1 కోటి మొక్కలు నాటడానికి ప్రణాళిక రచించుకున్నాము అంటే ఎంత పెద్ద ఎత్తున, ఎంత మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. నంద్యాల జిల్లాకు వచ్చినప్పటికీ మనం 4 లక్షల మొక్కల్ని వన మహోత్సవ కార్యక్రమం ద్వారా నాటుదామని, అలాగే మరో 4 లక్షల మొక్కల్ని ఎన్ఆర్ఈజిఎస్, హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, బ్లాక్ ప్లాంటేషన్ కావచ్చు, బండ్ ప్లాంటేషన్ కావచ్చు, ఎక్కడెక్కడ మనకి ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో వాటన్నింటిలో కూడా నాటడానికి మనం ప్రణాళిక అన్నది వేసుకున్నాం. జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెందిన నర్సరీస్ ఉన్నాయి, అలాగే ఎన్ఆర్ఈజిఎస్ వాళ్ళకి చెందిన నర్సరీస్ ఉన్నాయి. వాటిలో మనకి పూర్తి స్థాయిలో మొక్కల లభ్యత కూడా ఉంది. ఆ మొక్కలు మనకి ప్రజలు నాటుకోవడానికి వాళ్ళు ఉచితంగానే ఆ మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరఫరా చేస్తారు. కాబట్టి ఆ మొక్కల్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే విధంగా మనం ప్రోత్సహించాలి. అది మొట్టమొదటిది ఈ కార్యక్రమంలో భాగం. ఇంకా చూస్తే మనందరికీ తెలుసు పర్యావరణంలో ఎటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. అతివృష్టి లేదంటే అనావృష్టి